వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు చక్రాలు అయిపోతున్నాను. పచ్చనిపప్పు అరకేజీ తీసుకున్నాను. పచ్చనిపప్పు అరకేజీ పచ్చనిపప్పుకి కేజీ పావు బియ్యం పోసుకోవాలి. బియ్యం కేజీ పావు కరెక్ట్ కొలత సరిపోయిద్ది. కరకరలాడితే బాగా వచ్చింది అనమాట చక్రాలు. పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే బాక్స్లో పెట్టుకుంటే చక్కగా స్కూల్ నుంచి రాగానే పెద్దలైనా సరే చిన్నోళ్ళైనా సరే రాగానే ఈ పెట్టేయచ్చు అనమాట. తింటారన్నమాట చక్కగా. కేజీ పావు బియ్యం తీసుకున్నాను నేను. కేజీ పావు రెండు కలిపి మా పిండి పట్టిద్దాం. నేను స్టోర్ బియ్యమే తీసుకున్నానండి. ఇక్కడ మన నార్మల్ మన తినే బియ్యం కాకుండా నేను స్టోర్ బియ్యం వాడుతున్నాను. ఇక్కడ చక్రగలకే కాబట్టి ఇది బాగుండిద్ది అనమాట. స్టోర్ బియ్యం రెండు కలిపి మిషన్ పట్టేయాలి. ఇప్పుడు ఓం తీసుకున్నాను 50 గ్రాములు. కచ్చామిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట చక్రాలకి. 50 గ్రాములు డైరెక్ట్గా వేసుకోవచ్చు. కొద్దిగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అనమాట. కచ్చామిచ్చగా మెత్తగా అవసరం లేదు. కచ్చామిచ్చగా అంటే చాలు. ఇలాగ మిక్సీ పట్టాను చూడండి. కచ్చామిచ్చగా మరీ మెత్తగా కాదు, కచ్చామిచ్చగానే పట్టాను. ఇలాగా ఇది పక్కన పెడదాం. పిండి ఇలా పట్టించానండి. పిండి ఇలా పట్టించాను. పిండి కలుపుకున్నా. ఇప్పుడు వామేసేద్దాం. యాభై గ్రాములు ఆశీర్వాద కారపొడి తీసుకున్నాం. అంటే మేము వాడేది సాంబార్ కారం. దాని చిన్నులపల్లనే అడ్డుపడిద్ది కాబట్టి చక్రాల గిద్దలో, అందుకని నేను గొడ్డు కారం తీసుకున్నాను. ఇక్కడ ప్లెయిన్ కారం 50 గ్రాములు సరిపోద్ది. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుదాం. బాగా కలపాలి. ఉప్పు కారం అన్నీ కలిసేలా పిండిలో. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి. కొద్ది కొద్ది వాటర్ పోసుకొని కలుపుకున్నాం పిండి. అట్లా లూజ్గా కాకుండా ఇట్లా గట్టిగా కాకుండా ఒక మీదగా మీడియంగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టిద్ది అనమాట. బాగా ఎక్కువ పట్టిద్ది నీళ్ళు. శనగపిండి కదా, ఎక్కువ తీసుకునేది వాటర్ అనేది. చేసి పిల్లలకి బాక్స్లలో పెట్టేస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడైనా స్నాక్స్ కొని పెట్టేయచ్చు. చక్కగా తింటారనమాట. ఇది పప్పుచారులోకి నంపుడు కూడా బాగుండిద్ది. సాంబార్లోకి, పప్పుచారులోకి, ఏ దేనికైనా బాగుండిద్ది.
తినడానికి టైం. వాళ్ళకి ఇచ్చిన బండి పెట్టాను. ఈ పిండి వంటల కల్లా ఇలాంటి బండి వాడితేనే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండిద్ది. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. ఇక్కడ 2 లీటర్లు తీసుకుంటున్నాను. బాగా ఆయిల్ అనేది వీటెక్కాలి. తొందరగానే అయిపోద్ది. చక్రాలు ఒత్తటం లేట్ ఏం అవ్వదు. కొంచెం ఆయిల్ వీటెక్కటమే టైం పట్టిద్ది, కానీ చక్రాలు ఒత్తుకోవటం ఈజీయే. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చక్రాల గిద్దలు తీసుకున్నా. చక్రాల గిద్దలు కొంచెం ఆయిల్ వీటెక్కడానికి టైం పట్టిద్ది. వెయిట్ చేద్దాం. ఆయిల్ కూడా వీటెక్కింది చూడండి. ఇలా వేస్తే పొంగుతుంది కదా. చేతి అడుపుకొని కొద్దిగా పిండి తీసుకోవాలి. సరిపడినంత పిండి పెట్టుకోవాలి. సరిపడినంత పిండి పెట్టుకోవాలి. అలా పెట్టేసుకోవాలి. వేసేద్దాం. దీనిలోనే ఎక్స్ట్రా పిండి ఉండిద్ది కదా, తీసుకోవాలి. తిరిగేద్దాం. ఉడికిందిగా తీసేద్దాం. ఆయిల్ అన్ని బాగా మొత్తం కారిపోవాలి. ఇలాగ వచ్చింది. మళ్ళీ వేసేద్దాం. బాగా కాల్చుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. కాలిందన్నమాట. అదన్నిటిని చాలా టైం పట్టింది. లాస్ట్లో మళ్ళీ వేసేస్తాను చూడండి. రౌండ్గా వేసుకోవాలి. బాగా బాగా కాలాలన్నమాట. పిండి అనేది బాగా ఉడకాలి. అప్పుడే క్రిస్పీగా వచ్చింది అనమాట. కరకరలాడుతూ వచ్చింది. అయిపోయిందండి. 2 రకాలు చేసా. కొంచెం ఇది లావు వచ్చింది. ఇంకా దీనికన్నా సన్నగా చేశాను. మొత్తం అయిపోయింది. నాకు 2 గంటలు టైం పట్టిందనమాట. అయిపోయేటప్పటికి ఇలాగా క్రిస్పీగా వచ్చింది చూడండి. కరకరలాడుతూ వచ్చిందనమాట. ఇదొక రకం కదా. ఇంకొక రకం ఇది సన్నది. సన్నగా చేశాను చూడండి. పిల్లలు ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి వీడియో. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.